వైసీపీ నేతల డైవర్షన్ పాలిటిక్స్లో ఇక ప్రజలు తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ తెలియజేశారు. డిఎస్సీపై వారు ఆరోపణలు కూడా అలాంటివేనంటూ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ ముందడుగు వేస్తోందని తెలియజేశారు. గతంలో పాఠశాలలు మూసివేసినటువంటి పరిస్థితి ఉండేదని, విద్యార్థులు లేని పాఠశాలలు కూడా చూశామన్నారు. వైసీపీ నేతలు ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలంటూ కూడా ఆయన హితవు పలికారు. నిరుద్యోగ ప్రజలు కానీ మీ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్ని, మీ తాతలను ఈ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు వాళ్ళకి సహాయం చేసే వ్యక్తుల్ని బెంగళూరు ప్యాలెస్కి పోయాడు. కేవలం మా ప్రభుత్వం ఖచ్చితంగా మీ సలహాలు తీసుకుంటుంది, కానీ ప్రజల్ని ఇబ్బంది చేసే ప్రతి అంశం కూడా చూడండి. మనం ఎన్నికలయ్యి మన దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా మీ ప్రెస్ మీట్లో కానీ ఆయన ప్రస్తావించిన అంశాలు చూస్తే ప్రతిదీ కూడా ప్రజల్ని ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలకి అర్థం లేని విషయాలు చెప్పడం. మనం అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకున్నాం, నోటిఫికేషన్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది, పార్లమెంటు చట్టమైంది. అదే రోజున మావిగా నన్ను పెట్టి